తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు విజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మనకి తెలంగాణ ఆసరా పెన్షన్లకు సంబంధించిన కొత్త పెన్షన్లకు సంబంధించిన 4,016 రూపాయలు, 6,016 రూపాయలు కొత్త పెన్షన్ల కోసం మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. అదేంటో మనమైతే ఈ వీడియోలో చూద్దాం. సో అంతకంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని అయితే లైక్ చేయండి. ఇప్పటి వరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని కూడా షేర్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే చేసుకోండి. ఇక తెలంగాణ ఆసరా పెన్షన్ ప్రభుత్వం స్థాపించిన తెలంగాణ ఆసరా పెన్షన్ సామాజిక పరిస్థితులను సులభవంతం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. పేద వర్గాలకు ఇది భద్రత మరియు ఉన్నత స్థాయి భద్రతను కలిగి ఉంటుంది. ఫలితంగా పథకం సమర్థవంతంగా అమలు చేయడంతో సమాజంలోని అత్యంత దుర్బల వర్గాలకు తగినంత రక్షణ లభిస్తుంది మరియు వారి పరిస్థితులను మెరుగ్గా ఉంటాయి. హెచ్ఐవి ఎయిడ్స్ ఉన్న వ్యక్తులు, వృద్ధులు మరియు వికలాంగులు, కల్లు గీత కార్మికులు, నేత కార్మికులు మరియు ఇతరుల ఈ కార్యక్రమం నిబంధనల ప్రకారం నగదు సహాయం పొందుతారు. హక్కు పొందిన వ్యవస్థలోని కొన్ని ఇతర కీలకమైన అంశాలను అయితే మనం ఇప్పుడు పరిశీలిద్దాం. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ల కింద మనకి ఏదైతే పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో నెల వారీగా వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అనేది జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి అధిక పెన్షన్ మొత్తాలు లబ్ధిదారులు ప్రతి నెల గణనీయంగా ఎక్కువ డబ్బును పొందే అవకాశం అయితే మనకి రానున్న నెలల్లోనైతే రావడబోతుంది. ప్రతిపాదక గణాంకాల వృద్ధాప్యంలో ఉన్నవారికి 4,000 మరియు వికలాంగులకి 6,000 డబ్బులు అనేది పెన్షన్ డబ్బులు అనేది మనకి మే 31 తారీఖు లేదంటే జూన్ మొదటి వారం నుంచి పంపిణీ చేస్తారంట. ఇక ఎక్కువ మందికి ప్రయోజనం. ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గణనీయంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈసారి అమల్లోకి వస్తే మనకి ఆసరా పెన్షన్ పథకం 69 లక్షల మంది నివాసులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఇక ఇప్పటి వరకు మనం మొత్తం చూసుకున్నట్లయితే 46 నుంచి 48 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇక ఈ 4,000 పెన్షన్ డబ్బులు, 6,000 పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులు ఇవ్వడం ద్వారా ఇంకా మనకి మహిళలకు కానీ, ఒంటరి మహిళలకు కానీ, చేనేత గీత కార్మికులకు సంబంధించిన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకి మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయని అయితే మనమైతే తెలుసుకుంటున్నాం. ఇక జూన్ మొదటి వారం నుంచి లేదంటే మే 31 తారీఖు నుంచి ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేసే విధంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మండలి శాఖ సన్నాహాలు అనేది మనకైతే చేయడం అయితే జరుగుతుంది. ఇక అదేవిధంగా మనకి ఈ నెల ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్లు కూడా పంపిణీ చేస్తున్నారండి. మనకి ఈరోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే డిటిటి పద్ధతి ద్వారా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో ఈరోజు పెన్షన్ డబ్బులు పంపిణీ చేయబోతున్నారు. మనకి అదేవిధంగా ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరికీ వారం తర్వాత డబ్బులు అనేది ఖాతాలో జమ అవుతాయి. ఇక ఈ రోజు నుంచి పోస్ట్ ఆఫీసుల ద్వారా బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఎవరైతే నెలవారీ పెన్షన్లు తీసుకుంటున్నారో వాళ్ళందరూ వాళ్ళ జిల్లాల వారీగా ఆ పెన్షన్లు అనేది తీసుకోవడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇక ఈరోజు మనకి హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి వంటి జిల్లాలలోనైతే ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా కొన్ని గ్రామాలలో ఈరోజు పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్టుగా లిస్ట్ అనేది విడుదల చేశారు. ఇక అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ తెలుసుకోవాల్సిన అప్డేట్స్ ఏంటంటే మీ ఖాతాకి ఎన్పిసి లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేసుకొని అయితే ఉండండి. సో అప్పుడు మీకు కొత్త పెన్షన్లో డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఏమాత్రం లేట్ కాకుండా మీకైతే ఖాతాలోనైతే ఈ కొత్త పెన్షన్లు నేరుగా జమ కావడానికి ఇక్కడ మీకైతే అవకాశాలు ఉంటాయని అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక ఈ రోజున్న కీలకమైన సమాచారం అయితే అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.